హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ మధురమైన వలపు వర్ణం పార్ట్ 4. ఈ కథ విన్న తర్వాత ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? శివశంకర్ ఇష్టం లేకుండానే నానమ్మ తృప్తి కోసం మాత్రమే గౌరీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె అందం, అమాయకత్వం, శరీర ఆకృతి, ఆమెలోని అణువుని అతను తాగాడు, కళ్ళారా చూశాడు. ఒక అందమైన అమ్మాయి అంటే గౌరీ మాత్రమే అతని దృష్టిలో నిలిచిపోతుంది. ఆమెని చూడగానే నచ్చేశాడు అతను. కానీ ఆమెతో ఒక భర్తల జీవితాంతం కలిసి ఉండడానికి అతని మనసు అంగీకరించడం లేదు. కష్టంగానే ఇష్టం లేని భార్యని జీవితంలోకి ఆహ్వానించాడు. ఆమె చెయ్యి పట్టుకొని నానమ్మతో కలిసి ఇంటికి తీసుకుని వచ్చాడు. అది పల్లెటూరు కావడంతో ఊరి జనాలందరూ గుసగుసలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ సూరిగాడు చేసుకోబోయే పిల్లని శివ చేసుకున్నాడంట. వీడేమో పొలం పనులు చేసే మొరటోడు, ఆ పిల్లేమో నాజుగ్గా మల్లెపూలా ఉంది. సిటీలో పుట్టి పెరిగింది. వీడితో జీవితాంతం కాపురం చేస్తూ ఈ పల్లెటూరులోనే ఉంటుందా అని ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంటి గుమ్మం దగ్గర కొత్త జంటని నిలబెట్టింది రాజమణి. ఇంట్లోకి వెళ్ళి కూతుళ్ళని, అల్లుళ్ళని, కొడుకులని, కోడళ్ళని బయటికి రమ్మని పిలిచింది. వాళ్ళు గుమ్మం దగ్గర ఉన్న ఆ జంటని చూసి ఆశ్చర్యపోయారు. అదేంటి, ఎంతో కొంత డబ్బు ఇచ్చి ఈ పిల్ల దరిద్రాన్ని వదిలించుకొని వస్తామని చెప్పారు కదా, మరి ఏమైంది? ఏకంగా కోడలిగా ఇంటికే తీసుకుని వచ్చారు అని ఆ ముసలావిడ వైపు చూస్తూ అడిగారు వాళ్ళు. ఆమె చాలా కోపంగా వాళ్ళందరి వైపు చూస్తూ, అంటే ఏంటి, ఒక అమ్మాయి జీవితం నలుగురిలో నవ్వుల పాలు అవుతూ ఉంటే మనకెందుకులే అని నోరు మూసుకొని వచ్చేసేయాలా మీలాగా? అయినా ఆ పిల్ల తొడ వీడితోనే కదా తాకింది. మరి మరి వీడు కాక ఇంకెవరు ఆ పిల్ల మెడలో తాలి కడతారు? మనవడు చేసిన తప్పుకి గౌరిని శిక్షించడం న్యాయమేనా? ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా ఈ ఇంటి కోడలు గౌరీని. ఆ దేవుడు అంతా మన మంచికే చేస్తాడు. వీడు ఎందుకు ఆ పెళ్ళికి వెళ్ళాడో, అక్కడ వీడికి ఏ మాయ రోగం పుట్టిందో, ఎందుకు కన్ను మిన్ను కానరాక తొందరపడ్డాడో తెలియదు కానీ చక్కటి చందమామ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ దేవుడే వీళ్ళిద్దరినీ కలిపినట్టున్నాడు. అందుకేనేమో ఇద్దరి పేర్లు కూడా కలిసిపోయాయి. ఇక మీరు గౌరిని ఒక్క మాట కూడా అనొద్దు. కాస్త నోటిని అదుపులో పెట్టుకొని మాటలని పొదుపు చేసి మాట్లాడడం నేర్చుకోండి. మీ మాటల వల్ల గౌరీ బాధపడింది అని నాకు తెలిస్తే నేను మాత్రం అస్సలు ఊరుకోను అని రాజమణి అందరికీ చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. మనవడి వైపు చూస్తూ, ఒరేయ్, వీళ్లకు మాత్రమే కాదు, నీకు కూడా వీళ్లతో కలిపే చెప్తున్నాను. ఇప్పుడు గౌరీ ఈ ఇంట్లో నీ గదిలో మాత్రమే కాదు, నీ జీవితంలో నీ మనసులో కూడా ఉండాలి, ఉండి తీరాలి అని చాలా గంభీరంగా రాజసం నిండిన గొంతుతో చెప్పింది. అందరూ కాస్త హడలిపోయారు. ఆవిడ అంత గట్టిగా గర్జిస్తుంది అని శివశంకర్ ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాడు. వామ్మో! ఏంటే నానమ్మ అంత ఫైర్! నేనెప్పుడూ చూడలేదు. ఇంత నోరు వేసుకొని పడిపోయావు కాబట్టే మా తాతయ్య తొందరగా పైకి వెళ్ళిపోయినట్టున్నాడు. నువ్వు టెన్షన్ పడకు తల్లి. నీ మాటలతో నన్నూ టెన్షన్ పెట్టకు. నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీకు నచ్చినట్టే పెళ్లి చేసుకున్నాను కదా! ఇక నన్ను వదిలేసేయ్ అని శివ లోపలికి అడుగు పెట్టబోతూ ఉండగానే, ఒక్క నిమిషం ఆగరా అని రాజమణి అనడంతో అతను అడుగు వెనక్కి తీసుకున్నాడు. ఆ ఇంట్లో పనిచేసే ఒక పెద్దావిడ వచ్చి వాళ్ళిద్దరికీ దిష్టి తీసి కుడికాలు ముందు పెట్టి లోపలికి రమ్మని చెప్పింది. అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా గౌరిని పలకరించలేదు. ఇంట్లోకి ఒక కొత్త మనిషి వచ్చింది అని కూడా వాళ్ళు అనుకోవడం లేదు. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్తున్న వైపే గౌరీ చూస్తూ ఉంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈరోజే కదా వచ్చావు. పోను పోను ఈ ఇల్లేంటో, ఈ ఇంటి వాతావరణం ఏమిటో నీకే తెలుస్తుంది. వాళ్ళకి నేను ఏం చెప్పినా వినరు. నా పెద్దరికానికి విలువనివ్వరు. అందుకే ఈ ఇంటి కోడళ్ళు, ఆడపడుచులు ఉన్నా కూడా వాళ్ళతో నీకు హారతి ఇప్పించలేదు. వాళ్ళని వదిలేసే అమ్మా.
ముందు దేవుడి గదిలోకి వెళ్ళి దీపం వెలిగించు అని చెప్పింది. గౌరి రాజమ్మని వైపు చూస్తూ రెండు చేతులు జోడించింది. నన్ను క్షమించండి. ఇప్పుడు నేను ఈ ఇంట్లో దీపం పెట్టలేను. నాకు రెస్ట్ కావాలి. బాగా అలసిపోయాను. నన్ను వదిలేయండి ప్లీజ్ అని చాలా నిదానంగా పద్ధతిగా మాట్లాడింది. నిజమే కదా! రాత్రంతా వాళ్ళ మనవడు ఒక మృగంలా ఆమె శరీరంపై దాడి చేశాడు. ఇక ఒంట్లో శక్తి ఎలా ఉంటుంది? నీరసంగానే ఉంది ఆ అమ్మాయి. ఆ విషయం మర్చిపోయి రాజమణి మనవడికి పెళ్లి అయింది అన్న సంతోషంలోనే ఉండిపోయింది. ఆ ఇంట్లో ఎప్పటి నుండో పనిచేస్తున్న ఒక పెద్దావిడని పిలిచింది. ఏయ్ శోభ, ఇలా రా అనగానే ఆవిడ పిలుపు పూర్తి కాకముందే వచ్చి ఏంటమ్మా అని అడిగింది. ఆ అమ్మాయి బాగా అలసిపోయింది. శివ రూమ్కి తీసుకొని వెళ్ళు, కొద్దిసేపు పడుకుంటుంది. ఆలోగా నువ్వు ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఏవేవో ఆకులు వేసి నీళ్లు కాగపెడతావు కదా, ఇప్పుడు కూడా అలాగే వేడి నీళ్లు పెట్టు. గౌరీకి తలంటు స్నానం చేయించు. నలుగు పిండి పెట్టు. నీ చెయ్యి పడగానే వల్లె నొప్పులన్నీ మాయమైపోవాలి. వెళ్ళమ్మా, నీకోసం తినడానికి ఏమైనా పంపిస్తాను. తినేసి కొద్దిసేపు పడుకో. ఆ తర్వాత ఇదిగో ఈ శోభ నీకు స్నానం చేయిస్తుంది అని ఆవిడ చెప్పడంతో గౌరీ కాస్త మొహమాట పడుతూ వద్దండి, కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత నేనే ఫ్రెష్ అవుతాను అని చెప్పింది. ఏంటమ్మా గౌరీ, ఎందుకు ఆ మొండితనం? పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు ఇంకా చిన్న పిల్లవి. నీకు ఎప్పుడు ఏం చేయాలో తెలీదు. నేను చెప్పినట్టు విను అని రాజమణి చెప్పడంతో గౌరీ మౌనంగా సరే అన్నట్టు తలాడించింది. అదంతా వింటూ ఉన్న శివశంకర్కి ఏమీ అర్థం కావడం లేదు. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలా, ఫ్రెండ్స్తో బాతకాని కొట్టాలా, ఊళ్ళో బలాదూరుగా తిరిగి రావాలా అన్నట్టుగా గుమ్మం వైపే చూస్తూ ఉన్నాడు. నీ సంగతేంట్రా? నువ్వు అలసిపోలేదా? వెళ్ళి కాసేపు నువ్వు కూడా నడుం వాల్చొచ్చు కదా అని మనవడిని అడిగింది. ఏంటి, ఈ టైంలో పడుకోవడమా? ఇంకాసేపు అయితే పూర్తిగా చీకటి పడుతుంది. అప్పుడు పడుకుంటానులే. ఇప్పుడు నేను బయటికి వెళ్ళొచ్చు కదా, నాతో ఏమీ పని లేదు కదా అని అడిగాడు. వీల్లేదు. కొత్త పెళ్లి కొడుకువి నువ్వు. గుమ్మం దాటి అడుగు బయట పెట్టావో నా చేతిలో ఈరోజు నీ పని అయిపోయినట్టే అని ఆమె చేతిలో ఉన్న కర్రని చూపిస్తూ అన్నది. అబ్బా నానమ్మ, చిన్న పిల్లవాడిని చేసి నాతో ఆడుకుంటున్నావే. ఒక్కసారి అలా చల్లగాలికి వెళ్ళి వస్తాను. రోజు పొలం దగ్గరికి కూడా వెళ్ళలేదు. కనీసం మన గోశాల వరకు వెళ్ళి వస్తాను అని శివశంకర్ చెప్పాడు. అతనికి ఎంత చెప్పినా వినడు అని రాజమ్మనికి బాగా తెలుసు. అయినా సరే ప్రయత్నం చేసింది. కానీ శివశంకర్ మొండోడు కదా, ఎలా చేతులు కట్టుకొని ఇంట్లో బుద్ధిమంతుడిలా కూర్చుంటాడు? వాళ్ళ నానమ్మ చెప్పే మాటలను పూర్తిగా వినకుండానే అతని బుల్లెట్ బైక్ స్టార్ట్ చేసుకొని గాల్లో తేలిపోతూ బయటికి వెళ్ళిపోయాడు. వీడు ఎప్పుడు ఇంతే, పెళ్ళయింది కనీసం ఇప్పుడైనా మారితే బాగుండు అని రాజమణి అనుకుంటూ ఉంది. శివశంకర్ వాళ్ళ ఇల్లు చాలా పెద్దది. మూడంతస్తుల బంగ్లా అది. పై అంతస్తు మొత్తం అతను ఒక్కడే ఉంటాడు. అటువైపు ఎవరూ వెళ్ళరు. మొదటిసారి గౌరీ అతని సామ్రాజ్యంలోకి అడుగుపెట్టింది. రాజమణి పళ్ళెం నిండా భోజనం పంపించింది. కానీ గౌరికి ఏమీ తినాలనిపించలేదు. పెద్దావిడ బాధపడుతుంది అని ఒక గ్లాస్ జ్యూస్ తాగింది. మీరు కూడా వెళ్ళండి అని ఆ పని మనిషి శోభాకి చెప్పడంతో ఆవిడ కూడా డోర్ దగ్గరికి వేసేసి కిందకి వెళ్ళిపోయింది. గౌరీ శివశంకర్ పడుకునే మంచం వైపు చూసింది. ఆ రూమ్ నిండా గోడలపైన అతని ఫోటోలే ఉన్నాయి. ఆ ఫోటోలని ఆ మంచాన్ని చూస్తూ ఆమెకు అసహ్యం వేసింది. నేలపై కూర్చొని మోకాళ్ళలో తలదాచుకొని సౌండ్ బయటికి వినబడకుండా ఆమె కళ్ళల్లో దాచుకున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె శరీరమంతా నొప్పిగా ఉంది. పైగా గుక్క పెట్టి ఏడ్చినందువల్ల తెలియకుండానే అలాగే నేలపై పడుకుంది. శివశంకర్ బయటికి వెళ్ళి అతను రోజూ కలిసే కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు శివశంకర్ని మెచ్చుకుంటున్నారు. పొగడ్తలతో ముంచేస్తున్నారు అతన్ని. అన్నా, నువ్వు సూపర్. నీ బద్ధ శత్రువు అయిన ఆ సొరిగాడు చేసుకోబోయే పిల్లని నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీకు ఎంత ధైర్యం ఉందన్నా? అయినా ఆ పిల్లతో నీ అనుభవం ఎలా ఉంది? నువ్వు తృప్తి పడ్డావా? ఆ పిల్ల నిన్ను బాగానే సుఖపెట్టిందా
అని వాళ్ళు ఏ++ డైలాగులు మాట్లాడుతూ ఉంటే, ఎందుకో అతని ఫ్రెండ్స్ అనే మాటలు ఇప్పుడు శివశంకర్‌కి నచ్చడం లేదు. నిన్న మొన్నటి వరకు శివశంకర్ ఎంతోమంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వచ్చేవాడు. వాళ్ళని కూడా శివ ఫ్రెండ్స్ ఇలాగే ఎగతాళి చేస్తూ మాట్లాడేవాళ్ళు. శివ ఫుల్‌గా నవ్వేవాడు. కానీ ఇప్పుడు అతనికి నవ్వు రావడం లేదు. ఎవరో అతని వైపు వేలు చూపిస్తూ ఎగతాళి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అతనికి. ఇక చాలు ఆపండిరా అని చెప్పి అతనికి ఎదురుగా ఉన్న మందు గ్లాస్‌ని చేతిలోకి తీసుకొని ఒకే ఒక్క గుటక వేశాడు. నిన్న నేను మీకు ఒక ఫోటో చూయించాను కదా! ఆ అమ్మాయిని సెట్ చేశారా? అని అడిగాడు. అదేంటిరా? ఇప్పుడు కూడా నువ్వు డబ్బులు పెట్టి మరో ఆడదాని దగ్గరికి వెళ్తావా? అయినా నీకు పెళ్ళయి ఒక్కరోజే కదరా అయ్యింది. ఈరోజు నీ భార్యని శోభనం పెళ్లి కూతురులా మీ నానమ్మ ముస్తాబు చేయిస్తూ ఉంటుంది. ఈ ఒక్కరోజు బయటికి వెళ్ళకుండా బుద్ధిగా ఇంటికి వెళ్ళరా, లేదంటే మీ నాన్నమ్మకి విషయం తెలిసిపోతుంది. అప్పుడు నీతో పాటు మేము కూడా ఆవిడ చేతిలో దెబ్బలు తినాల్సి వస్తుంది అని అతని ఫ్రెండ్స్ చెప్పడంతో అతనికి అప్పుడు గుర్తుకు వచ్చింది వాళ్ళ నానమ్మ అన్న మాట. ఒరేయ్ తొందరగా ఇంటికి రారా, నీకోసం నీ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పింది. ఆ మాట గుర్తు చేసుకొని చిన్నగా నవ్వుకున్నాడు. వెంటనే బైక్ స్టార్ట్ చేసుకుని ఇంటికి వచ్చేశాడు. మొద్దుగా నిద్రపోతూ ఉన్న గౌరిని రాజమణి నిద్ర లేపింది. శివశంకర్ గది ఎంత పెద్దగా ఉంటుందో అతని బాత్రూం కూడా అంతే పెద్దది. రాజమణి, శోభ ఇద్దరూ కలిసి గౌరికి నలుగు పెట్టి నొప్పులు తగ్గేలా మసాజ్ చేసి వేడి వేడి నీళ్లతో స్నానం చేయించారు. ఆ వేడి నీళ్లు ఆమె శరీరాన్ని తాకగానే శివశంకర్ చేసిన గాయాలన్నీ ఎర్రగా కమిలిపోయి స్పష్టంగా కనిపిస్తున్నాయి వాళ్లకు. రాజమణి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. నా మనవడు ఈ పిల్లని ఎంత బాధ పెట్టాడో అని మనసులోనే బాధపడింది. వాళ్ళ పని మనిషి శోభాకి కూడా గౌరీ పరిస్థితిని చూస్తే బాధగానే అనిపించింది. కానీ పెద్దవాళ్ళ విషయాలు కదా, ఆవిడేమీ మాట్లాడలేకపోయింది. గౌరీ స్నానం పూర్తి చేసుకుని బయటికి వచ్చింది. పట్టు చీర కట్టించి నగలన్నీ పెట్టింది రాజమణి. పొడవాటి జడ ఆమెది. సాంబ్రాణి పొగ వేసి జడ వేయకుండా అలాగే వదిలేసి తల నిండా మల్లెపూలు పెట్టారు వాళ్ళు. ఆమె కాళ్లకు మువ్వల పట్టీలు పెట్టారు. ఈ మువ్వలు మోగుతూ ఉంటే నీ మొగుడికి గుండెల్లో దడ పుట్టుకు రావాలి అని నవ్విస్తూ గౌరి కళ్ళకి శోభ పట్టీలు పెట్టింది. రాజమణి, శోభ ఇద్దరు గౌరిని చూసి నోరెళ్ళబెట్టారు. నిజంగానే ఆ పార్వతీదేవి నీ రూపంలోనే ఉంటుందేమో, ఎంత చక్కగా ఉన్నావో తెలుసా అంటూ మెటుకలు విరుచుకున్నారు. పాపట్లో కుంకుమ, నుదిటిన ఎర్రటి తిలకం, పెద్ద పెద్ద కళ్ళకి నల్లటి కాటుక, ముక్కుకి సన్నటి ముక్కుపోగు, ఎర్రటి బెదాలు. ఆమె అటూ ఇటూ కదులుతూ ఉంటే ఆమె చెవులకు ఉన్న జుంకీలు కూడా నాట్యం చేస్తున్నాయి. ఆమె మెడ నిండా బంగారు ఆభరణాలు ఉన్నా కూడా శివశంకర్ కట్టిన ఆ పసుపు తాడు ఇంకా ఆమె అందాన్ని రెట్టింపు చేసింది. చేతి నిండా గాజులు, నడుముకి నడుము పట్టి, అబ్బా! వర్ణించడానికి మాటలు కరువయ్యాయి అన్నట్టు చాలా చక్కగా అందంగా ఉంది. రాజమణి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. గౌరీ చేతులను పట్టుకుంది. నా మనవడు చెడ్డవాడు కాదు, చెప్పేవాళ్ళు లేక అలా గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నాడు. నీ చేతిలో ఒక తెల్లటి పుస్తకాన్నే పెడుతున్నాను. దానిలో నువ్వు మంచి మంచి అక్షరాలు రాస్తే అది ఒక విలువైన పుస్తకంలా మారుతుంది. నీకు ఈ జీవితం నచ్చడం లేదు అని అందులో పిచ్చి గీతలు గీస్తే అది ఒక పిచ్చి కాగితపు బుక్కులా మిగిలిపోతుంది. నువ్వు చదువుకున్నావు, తెలివైన పిల్లవి. నీకు నేను చెప్పే అంత చదువు నా దగ్గర లేదేమో కానీ అనుభవం అయితే ఉంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆడది తలుచుకుంటే ఎంతటి కొమ్ములు తిరిగిన మగవాడినైనా సరే కొంగున కట్టేసుకోగలదు. నీ భర్తని, నీ కాపురాన్ని నువ్వే మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అంతా నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి ఆవిడ గౌరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆ గదిలో నుండి బయటికి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి కాస్త ఆలస్యంగానే శివశంకర్ ఇంటికి వచ్చాడు. ఒరేయ్ ఒక్క నిమిషం ఆగరా అని పైకి వెళ్తున్న మనవడిని ఆపింది. నానమ్మ, ఇంకా నువ్వు పడుకోలేదా? రోజు ఈ టైం కల్లా పడుకునేదానివి కదా, ఈ రోజేంటి అని అతను అడిగాడు. ఎదురు చూస్తున్నాను అంటూ ఆవిడ అతనికి దగ్గరగా వెళ్ళబోతూ ఉంటే శివశంకర్ వాళ్ళ నానమ్మని దగ్గరికి రావద్దు అని కాస్త దూరంగా జరిగాడు. అతను తాగితే ఆవిడ బాధపడుతుంది. ఇప్పుడు అతను తాగేసి ఉన్నాడు. ఆమె దగ్గరికి వస్తే ఆమెకి స్మెల్ వస్తుంది అని అతను దూరంగా జరిగాడు. రోజు ఇంటికి లేటుగా వస్తున్నావు. నిన్న మొన్నటి వరకు వేరు, కానీ ఇప్పుడు నీకు పెళ్ళయింది. ఇలా లేటుగా ఇంటికి వస్తే ఎలా చెప్పు? నీకోసం ఎదురు చూస్తూ ఒక మనిషి నీ గదిలో ఉంది అన్న సంగతి నీకు గుర్తుకు ఉందా? కనీసం తన కోసమైనా ఇంటికి పెందులాడే వచ్చేసేయి. ఆ పిల్ల సిటీలో పుట్టి పెరిగింది. కన్న వాళ్ళకి దూరంగా ఉంటుంది. భయపెట్టకు. ప్రేమగా దగ్గరికి తీసుకో. 4 ప్రేమ మాటలు మాట్లాడు అని ఆవిడ చెప్పగానే
శంకర్ నవ్వుతూ, ఏంటి నానమ్మ కొత్తగా మాట్లాడుతున్నావు? నాకు ప్రేమించడం వచ్చా? ప్రేమగా 4 మాట్లాడడం కూడా వచ్చా? నువ్వు నీ జోకులు వెళ్ళి పడుకో అని చెప్పి వాళ్ళ నానమ్మతో ఎక్కువసేపు మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయాడు. అతని ఫ్రెండ్స్ చెప్పినట్టుగానే గది మొత్తం మల్లెపూలతో అలంకరించారు. ఆ పూల వాసనకి అతనికి మత్తుగా అనిపించడం మొదలుపెట్టింది. డోర్ గడియ వేసేసి గౌరీ ఎక్కడ ఉందా అని కళ్ళతోనే వెతికి చూశాడు. ఆమె బాల్కనీలో నిలబడి బయటికి చూస్తూ ఉంది. తెల్లటి చీరలో గౌరిని చూసి అతను తట్టుకోలేకపోయాడు. విరబూసి ఉన్న ఆమె కురులు నడుముపైన నాట్యం చేస్తున్నట్టు గాలికి అటూ ఇటూ కదులుతూ ఉన్నాయి. నిలవంకలా ఉన్న ఆమె నడుము మడతని అతని చేతులతో నలిపేయాలనుకున్నాడు. వెనుకాల నుండి వెళ్ళి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. గౌరీ ఒక్కసారిగా ఉలిక్కిపడిపోయింది. అతన్ని వెంటనే దూరంగా తోసేసింది. ఒక్క దెబ్బకి శివశంకర్ నేలపై వాలిపోయాడు. కోపంగా పైకి లేచి, ఏయ్, ఏం చేస్తున్నావే? అందరి ముందు తాళి కట్టి నా పిల్లంగా నిన్ను నా ఇంటికి తీసుకొని వచ్చాను. ఇప్పుడు నేను నీ మొగుడిని. నీ వంటిపైన పూర్తి హక్కున్న వాడిని. నన్ను ఇలా దూరంగా నెట్టడం తప్పు కదా అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. గౌరికి కోపం వస్తుంది. ఆమె కళ్ళలో ఉన్న ఆ కోపాన్ని చూసి అతను చిరునవ్వు నవ్వాడు. నీకు నేను ముందే చెప్పాను. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కొంత డబ్బు ఇస్తాను, నన్ను వదిలేసి వెళ్ళిపోమని చెప్పాను కదా. కానీ నువ్వు నా మాట వినకుండా నన్ను పెళ్లి చేసుకున్నావు. ఒంటరిగా ఒక గదిలో కూర్చోబెట్టి చిలుక్కి చెప్పినట్టు చెప్పాను. నన్ను పెళ్లి చేసుకొని నువ్వు సుఖపడలేవే అని చెప్పాను కదా. అయినా సరే నా మాట అస్సలు వినలేదు. ఈ ఇంట్లో నీకు అన్నీ ఉంటాయి. బయట ప్రపంచం దృష్టిలో, మా నానమ్మ దృష్టిలో, ఈ ఇంట్లో వాళ్ళ దృష్టిలో నువ్వు నా పెళ్ళానివి. కానీ ఈ గదిలో నువ్వు నా బానిసవి. పచ్చిగా చెప్పాలి అంటే నాకు వయసు వచ్చినప్పటి నుండి కోరికలు ఎక్కువేనే నాకు. ఇప్పటి వరకు ఎంతోమంది ఆడవాళ్ళ పక్కలో పడుకున్నాను. వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చాను. కానీ ఎందుకో తెలీదు నువ్వు ఇచ్చిన సుఖం వాళ్ళు ఇవ్వలేకపోయారు. నేనేమో మా నాన్నమ్మ చెప్పగానే నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ నేను మరీ అంత దుర్మార్గుడినేమీ కాదు కాబట్టి నా క్యారెక్టర్ ఎలాంటిదో నీకు ముందుగానే చెప్పాను. అయినా సరే నువ్వే వినలేదు. నేనే కావాలి అంటూ నన్నే పెళ్లి చేసుకున్నావు. మరి ఇప్పుడు నీ మొగుడి కోరికలను తీర్చడం నీ బాధ్యత కదా అంటూ ఆమె చీర పెట్టని లాగేశాడు. ఒకసారి ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె కళ్ళు ఎర్రగా అయిపోయాయి. కానీ ఒక్క కన్నీటి చుక్క కూడా బయటికి రావడం లేదు. ఏంటే నీ మొండితనం నాకు సవాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నాలో పంతం పెరిగిపోతుంది. ఇంకా ఇంకా కోరిక కలుగుతుంది అంటూ ఆమె ఎదని నొక్కడం మొదలుపెట్టాడు. క్రితం రోజు అతను ఆమె శరీరంపై పెట్టిన పంటిఘాట్లు అతనికి క్లియర్‌గా కనబడుతున్నాయి. ఏంటే మరీ ఇంత తెల్లగా ఉన్నావు? నిన్న నేను చేసిన ఈ తీపి గుర్తులు ఇంకా తగ్గనే లేదు? ఇలా అయితే నీ శరీరం నా ముద్దులతోనే నల్లబడుతుందేమో అని ఒక క్రూరమైన నవ్వు నవ్వేశాడు. ఆమె శరీరంపై ఉన్న నగలన్నీ తీసేశాడు. ఆమె నడుముకు ఉన్న నడుము గొలుసుని పంటితో నలిపేస్తూ నడుము చుట్టూ అతని మీసాలతో గిలిగింతలు పెట్టాడు. అయినా సరే గౌరి చలనం లేనట్టుగా ఒక బొమ్మలా అలాగే నిలబడి ఉంది. తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. గౌరీ అతన్ని మనస్ఫూర్తిగా భర్తలా ఒప్పుకోగలదా? శివశంకర్ గౌరీని ప్రేమగా దగ్గరికి తీసుకోగలడా? ఏం జరగబోతుందో ముందు ముందు తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.